వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో తుఫాను చంద్రబాబు నాయుడు వల్ల వచ్చింది. నేను అర్జెంటుగా బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చి ఆ తుఫాన్ని ఆపి మరలా బెంగళూరు వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి బెంగళూరు వెళ్ళిపోయాడు. సహజంగా ఆదివారం కొంతమంది ఇలాంటి విన్యాసాలే చేస్తూ ఉంటారు. కొబ్బరి నూనెతో ఎయిడ్స్ తగ్గించడం, సూర్యోదయాన్ని ఆపడం. ఒకడైతే ఏకంగా నేను రైలునే ఆపా అన్నాడు. నాకు ఇంకా అరగంట సేపు ఇక్కడ ప్రార్థన ఉంది కాబట్టి నేను రైల్వే స్టేషన్ రావడం ఆలస్యం అయితే కాబట్టి ఆ రైలు ఆపాలి అంటే రైలు ఆగిపోయిందంట. వినేవాడు ఉంటే ఏదని చెప్పచ్చు. ఇక రాబోయే కొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు సంబంధించిన నగారా మోగబోతా ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 95% వైసీపీ కైవసం చేసుకుంది. 76% గ్రామాల్లో అసలు నామినేషన్లే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు వేయలేదు. సహజంగా స్థానిక సంస్థలు అంటే పార్టీ రహిత ఎన్నికలు, కానీ పార్టీ రంగు పులివేశారు. గుర్తులైతే పార్టీ గుర్తులు ఉండవు, కానీ అభ్యర్థులు మాత్రం పార్టీ తరఫున నిలబడతా ఉంటారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పోటీ చేసే అవకాశం లేదు అనేది స్పష్టంగా తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలంగా రాష్ట్రంలో లేవు. పొలిటికల్ డెవలప్మెంట్స్ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతానికైతే ఒక ముందడుగు పడడం లేదు. తుఫానుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా బెడిసికొట్టాయి. ఈరోజు ఏబిఎన్లో వేసిన కథనం కనుక చూస్తే సహజంగా ఆ ఏబిఎన్ హెడ్ ఆఫీస్ కనుక ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఈ పాటికి దాడి జరిగేదేమో. హైదరాబాద్లో ఉంది కాబట్టి బతికిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఒక అరుదైన వ్యాధితో గెలగెల కొట్టుకుంటా ఉన్నాడు. ఆ వ్యాధికి మందు లేదు అనేది ఆ కథనం సారాంశం. వచ్చే ఏడాది వేసవిలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగా ఇంకా 8 నెలల సమయం ఉన్నా కూడా కొంచెం ముందస్తుగా ఎన్నికలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఒక కీలక ముందడుగు పడింది. వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. అయితే వైసీపీ మాత్రం పోటీ చేసే అవకాశం లేదు అనే సమాచారం స్పష్టంగా బహిర్గతం అవుతా ఉంది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోయినా పోటీ చేయాలా లేదా అనేది ఆయా గ్రామాల్లో ఉన్న వైసీపీ నేతలే నిర్ణయం తీసుకుంటారు అని చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో మేము పోటీ చేయడం లేదంటే ముందే కాడి పడేసినట్టు అవుతుంది. అందువల్ల అలా అధినేత అలా చెప్పడం పొలిటికల్గా అది కొంచెం డ్యామేజ్ కాబట్టి నిర్ణయాధికారం గ్రామ కమిటీలకి అప్పచెప్తా ఉన్నాం. అంటే ఇంకా ఆ గ్రామాల్లో పరిస్థితులు బట్టి ఎక్కడో కడప జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అయితే పోటీ చేస్తే చేయవచ్చు, కానీ మిగతా ప్రాంతాల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా ఎవరు అధికారంలో ఉంటే వారు కైవసం చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. సహజంగా ప్రజలు కూడా వేరే వాడు గెలిచి ఇక్కడ చేసేదేముంది, అధికారంలో ఉందని గెలిపిస్తే ఏదైనా చిన్న చిన్న పనులన్నా చేస్తారని మైండ్ సెట్తో కూడా ఓటింగ్ జరిగినా కూడా అధికారంలో ఉన్నాడే గెలిచే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో దీనికి సంబంధించి వైసీపీ నుంచి ఒక కీలక ప్రకటన రాబోతా ఉంది. ఆ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసు.